వెళ్ళకండి. అక్కడ మా మేడం కూడా ఏడు తెచ్చేసుకున్నాం. ఇంతకుముందు ఎక్కడ చేసి మన కావాలి చాలా బాగా దీనికన్నా తెలంగాణలో మనం పోవాలి. మన దగ్గర వాళ్ళు ఎప్పుడు రాలేదు. అలా అంటే మనం మారుమూల గిరిజన ప్రాంతాల్లో భద్రాచలం కూడా బాగుంది. ఆయన దీనికన్నా చాలా పెద్ద खड़ा कर राम राम करो नहीं क्या राम राम करो देखो लास्ट से मत कर भाई तब हो गया बोलो जरा ये उधर भाई हां ये खुद यार एक जेट हां सेम लाड़ो एकरी दिगले ले ज्यादा मत लगाओ है ना ठीक है मारे जुरे गंगा काए पार जमुना दुले బ్రో అక్కడ మొత్తం మీడియా కదా మొత్తం సాటిలైట్ नायक नायक जरगो ओ चलो चलो
शोमॅन जो कोण पाळ्यान घेत बाजार मेरे को दिखाने हमारा लीडर करो चालो 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 भाई मानो ढीलो चालो तो चालो आपण जरा తొందరగా वो तो तांडव तुझे हनु वेगी ऐसे ऐसे साड़ी बांधले हम से मारने देगे से ए यानी चालो తొందర टाका गेट टाका కూడా यारा ए बड़ी में मैं चाहता कर भाई यादो पानी से पूरा मंच बहुत असाइनमेंट अरे ना ऐसे उठा గౌరవ కమిషన్ ఎస్టీ కమిషన్ మెంబర్ గారిని సాధారణంగా గైరాన్ తాండా గ్రామానికి మనం ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు శ్రీ జాటూతు హుసేన్ నాయక్ హానరబుల్ ఎస్టీ కమిషన్ మెంబర్ న్యూఢిల్లీ గారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ గారికి, ఆర్డీఓ గారికి, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి, ఈఆర్ఎన్బి గారికి, డైరెక్టర్ ఎస్టీ వెల్ఫేర్ హైదరాబాద్ తెలంగాణ సెక్రటరీ చేసినటువంటి డిస్ట్రిక్ట్ డైరెక్టర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి వివిధ సంఘాల నాయకులకి, అట్లాగే గ్రామ ప్రజలకి, న్యూఢిల్లీ నుంచి మనకి స్వయంగా ఒక ఎస్టీ కమిషన్ మెంబరు ఈ మన గ్రామానికి రావడం అనేది చాలా సంతోషం. సో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడానికి రావడం అనేది చాలా గొప్ప. సో దానికి సంబంధించినటువంటిది మనం ముఖ్యంగా మన గ్రామానికి ఎన్నో సంవత్సరాలుగా మనకి పెడుతున్నటువంటి రోడ్డు సమస్య గురించి ప్రత్యేకంగా మీ వద్దకు వచ్చి అక్కడి నుంచి ప్రయాణం చేసి మీతో పాటు నడిచి ఇక్కడ దూరం వచ్చినందుకు అందరూ కూడా ఒకసారి కరతాందోళనతో చప్పట్లు కొట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. సో ఈ రోడ్డు సమస్య అనేది మీకు ఆల్రెడీ మీకు చాలా కాలంగా మనకి బాధిస్తూ ఉన్నది. సో దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి కూడా కొంత చర్యలు తీసుకోవడం జరిగింది. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి దాని నుంచి బడ్జెట్ కూడా మనకు శాంక్షన్ చేయడం జరిగింది.
కానీ కొన్ని కాంట్రాక్టర్ని కూడా నియమించిన తర్వాత కాంట్రాక్టర్ వెనక్కి వెళ్ళిపోవడం వల్ల మనకి రోడ్ అనేది పూర్తి కాలేదు. సో దీని నుంచి ఇంకా పూర్తి వివరాలు మనకి సార్ అనుమతితోటి ఒకసారి ఈఆర్ఎండి గారు దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వాటి అంటే స్టేజ్ ఏంటి, వర్క్ ఏంటి, ఎంత శాంక్షన్ అయింది, ఎంత గ్రాంట్ వచ్చింది, ఎందుకు మనకి వర్క్ అనేది ఎంత వరకు వచ్చింది, స్టేటస్ ఏంటి, తదుపరి నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం చేస్తాం అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అయినటువంటి పెద్దలు జాట్రోత్ హుసేన్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో మరి ఎన్నో ఆశలతో మరి ఢిల్లీ నుండి వచ్చి మా తాండాన్ని, మా ప్రాంతాన్ని, నారాయణఖేడ్ ప్రాంతాన్ని, వెనుకబడిన ప్రాంతాన్ని ఇచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు. వారితో పాటు మా అందరి అభిమానైనటువంటి మా జిల్లా అడిషనల్ కలెక్టర్ గారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు. మరి వారితో పాటు అడిషనల్ ఎస్పీ గారికి, మరి ఆర్డీఓ గారికి, మరి డీడీ గారికి, అడిషనల్ డిఎస్పీ గారికి, పత్రికా విలేకరులకు, పేరు పేరున యువజన సంఘ నాయకులందరికీ, మరి వివిధ డిపార్ట్మెంట్ల అధికారులకు అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు. మరి మా జాతి తరఫు నుండి నేను మాట్లాడాల్సిన అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరోసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ ప్రాంతంలో గిరిజనులు దగ్గర 50-60 వేల జనాభా ఉన్నారు సార్. ఇక్కడ మరి 210 తాండాల పైన ఉన్నది. ఇక్కడ మహారాష్ట్ర, కర్ణాటక కానుకొని ప్రాంతం ఈ నారాయణఖేడ్ ప్రాంతము. మరి ఇక్కడ నాకు 20 సంవత్సరాల క్రితమే నేను ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఉండడం జరిగింది. మరి ఇక్కడ నుండి ఈ 60,000 జనాభాలో 50 అంటే దగ్గర 30-35 వేల మంది వలసలకు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. అంటే ప్రతి ఇంటికి కూడా తాళాలు పెట్టి పిల్లలను తీసుకొని పోయి ఇటు కర్ణాటక, అటు మహారాష్ట్ర, అటు నిజామాబాదు, ఆదిలాబాదు, మరి హైదరాబాద్ ప్రాంతానికి ఇంటికి తాళం వేసి ఎవరన్నా ముసలోళ్ళు, శాతకాని వాళ్ళు ఉంటే వాళ్ళని ఇంటి దగ్గర పెట్టేసి వాటిని, లేకపోతే ఇంటికి ఎవరు లేకపోతే కంపేసేసి దానికి ఇంటికి కావాలిగా కంపేసేసి వెళ్ళిపోతుంటే, నేను నిజామాబాద్లో బోధనలో నేను చదువుకునేవాడిని. అక్కడ దగ్గర ఒక 200 గుడిసెలు ఉండే రకాస్పేటలో. నర్సాపూర్ తాండా, నారాయణఖేడ్ మండల్ డిఎన్టీ తాండా అని తాండా ఉంది. మరి ఆ తాండాలో చిన్నపిల్లలను వరుసకు పోయి చెరుకు నరకడానికి పొద్దున వాళ్ళు పడుకోబెట్టి పాలు తాపి, తల్లిలు పాలు తాపి ఒక 10 మందిని అక్కడ పడుకోబెడితే సజీవ దహనం అయిపోయారు ఆ గుడిసెలలో. అంటే వాళ్ళు వంట వండి ఆ అగ్ని మా ఎక్కడో ఒక చోట ఇదైనట్టున్నది. సామూహికంగా ఒకటే దగ్గర గుడిసెలు వేసుకుంటారు సార్. మరి అట్లాంటి పరిస్థితులలో కొట్టుమిట్టాడుతున్నారు. మరి ఇక్కడ ఫ్యాక్టరీలు కూడా లేని పరిస్థితి ఉన్నది. నేను కోరేది ఏంటంటే, ఇప్పుడు 200 తాండాలో ఈ తాండా ఒకటి, మరి కంటి మండల్లో ఇది కొండనాయక్ తాండా ఒకటి, గైరాన్ తాండా, కొండనాయక్ తాండా ఒకటి, నాగల్గిద్ద మండల్, మళ్ళీ నారాయణఖేడ్లో కూడా నిన్ననే మరి నేను ఆర్డీఓ గారు పాపం వారికి అప్రిషియేట్ చేయాల్సి వస్తుంది. 60 సంవత్సరాల క్రితం చేసిన రోడ్ని రియల్ ఎస్టేట్ వాళ్ళు నడి నుండి కంచేసి వారికి చెప్పి వాళ్ళు వారం రోజులు ఆ గ్రామం నుండి బయట పోలేని పరిస్థితి ఉండే. మరి వారికి విన్నవించి వాళ్ళు ధర్నా చేస్తే మరి అధికారులు స్పందించి ఆ గ్రామం నుండి బయటకు రావడానికి స్వతహాగా వాళ్ళు డబ్బులు వాళ్ళు వేసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి అధికారులు కొంత యాక్టివ్ కావాలా. చాలా ఊర్లు, ఈ గైరాన్ తాండా అయితే దారుణమైన పరిస్థితి. ఇక్కడ 2-3 చనిపోయారు, పాము కాటుతో చనిపోయారు. ఒకరు వర్షం, ఇప్పుడు ఇంకా పెద్ద వర్షం పడలే, చిన్న వర్షమే, పంటలు కూడా నిండిపోతున్నాయి. మామూలు వర్షం పడితేనే ఇవాళ వాళ్ళకెళ్ళి రాని పరిస్థితి, బైకులు రావు, కార్లు రావు. కాబట్టి దీనిలో పూర్తిగా మరి మంజూరు ఇవ్వడం జరిగింది. దగ్గర 1,90,00,000 అంటున్నారు. మరి ప్రత్యేకంగా మీరు చొరవ చేపట్టి ఇట్లాంటి రోడ్లు చాలా గ్రామాలకు, చాలా తాండాలకు మంజూరు ఉన్నాయని చెప్తున్నారు. పేపర్కే ఉన్నది తప్ప ఇంప్లిమెంట్ అవుతలే. దాన్ని చూసి మాకేం ప్రయోజనం లేదు. అంటే చెట్టు మీద కాయలు ఉండి మాకు ఫలితం రాకపోతే ప్రయోజనం లేదు. మరి ఎన్ని రోజులు ఇట్లా 60-70 సంవత్సరాల నుండి ఇట్లే ఉంటే మరి ప్రాణాలు పోతున్నాయి. విద్యార్థులు మరి వైద్యానికి దూరం అవుతున్నారు, విద్యకు దూరం అవుతున్నారు, మరి కొంతమంది వలసలుగా పోతున్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు చాలా దారుణం ఉంది. ఈ జిల్లాలోనే మరి అత్యధికంగా చాలా వీక్ అయిన, అంటే వెనుకబడిన ప్రాంతం ఇది. మరి అందరూ కలిసి బాగా చేసినామంటున్నారు. రెసిడెన్షియల్ హాస్టల్స్ కూడా మన సిబ్బంది లేని పరిస్థితుల్లో చాలా సమయం చాలా తక్కువ ఉంది. కాబట్టి రోడ్లు చాలా తాండాలండి, దగ్గర 30 తాండాలకు అన్నిటికీ మంజూరు ఉన్నాయి. మరి చేసేటోళ్ళు ఎవరు? కాంట్రాక్టర్ రాడంటారు. మరి కాంట్రాక్టర్ మేమయ్యేటట్లు ఏం కదా, మేము తీసుకొచ్చేటట్లు ఏం కదా. మా వంతు ఏమన్నా కావాలంటే తాండాలకు మేము ప్రతి ఇంటికి ఒక్కొక్క రూపాయి జమ చేస్తాం, మీకు ఇస్తాం. కానీ తాండాలకు మీకు దండం పెట్టి చెప్తున్నాం. మేము మా పెద్దలు, మా జాతపిత ఉన్నారు కాబట్టి వారు కూడా ఢిల్లీని ఒప్పించి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మీ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చేసి మా తాండాలకు రోడ్ చేయాలని చెప్పేసి కూడా మిమ్మల్ని వినియోగించుకుంటున్నాం. మా గొంతమ్మ కోరికలు, పెద్ద కోరికలు ఏం లేవు. మాకు రోడ్డు, విద్య, వైద్యం 3 ఇచ్చేస్తే సరిపోతుందని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. మరి ఇట్లా లేకపోతే చాలా మంది వివిధ వ్యసనాలకు పోతున్నారు. కాబట్టి మీరు వెంటనే స్పందించాలా. మరి మా దాంట్లో కూడా మరి పంచాయతీరాజ్ ఈ గారు ఉన్నారు. మా ఎస్టీలకు ఎంత ఘోరంగా చేస్తున్నారంటే, వారు ఇక్కడే ఎంపీపీ గారు మా రమేష్ చవాన్ గారు ఉన్నారు. వారు ఏం చేశారంటే అగ్రకుల పౌలది శిలాఫలకాల మీద పేర్లు పెడతారు సార్. కలెక్టర్ గారికి మీకు మేము మళ్ళీ వినవించుకుంటున్నాం. వాళ్ళు ఏం చేస్తారంటే
ఇంకో వర్గానికి వారికి నచ్చిన వాళ్ళకి శిలాఫలకాల మీద వాళ్ళ పేరు ఉంటాయి. జెడ్పీటీసీ లోకల్ ఎంపీపీ పేర్లు లేని పరిస్థితుల్లో మేము ఇప్పటి వరకు అంటే మాకు ప్రజలు ఓటు వేసి గెలిపించినా కానీ మరి ఆ పరిస్థితి ఉండే పరిస్థితులకు అధికారులు అంత చాకచక్యంగా పనిచేస్తున్నారు. కాబట్టి మేము ఇక్కడ విమర్శన కాదు, మీకు శిలాఫలకాల మీద ఉంటాయి, ఏది చెప్పినా పెడచెవున పెడుతున్నారు. వీళ్ళు నమ్మడోలే కదా, వస్తారు కదా, అడవిలో ఉంటారు కదా అని చెప్తున్నారు. మేము తిరగబడితే ఏమైనా చేసుకోవచ్చు కానీ చట్టాన్ని చేతిలో తీసుకోవద్దు అని చెప్పేసి దాన్ని ఒక పద్ధతిగా పోవాలని చెప్పి అధికారులను కూడా మేము ప్రజాప్రతినిధులు ఉండి కూడా ఒక చిన్న ఆఫీస్లో కూడా ఒక అటెండర్ని పర్మిషన్ తీసుకొని లోపలికి పోయే పరిస్థితి ఉన్నది. ఎందుకంటుంటే మా సంస్కృతి సాంప్రదాయం ఎట్లా నేర్పించారు పెద్దలు, మమ్మల్ని అధికారులను ఎట్లా గౌరవించుకోవాలో తెలుసు. కానీ కొంతమంది అధికారులు చేయడం వల్ల మొత్తం వ్యవస్థని మరి చెడుగా తెస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి మానుకోవాలి, ఇట్లాంటి పునరుద్ధం కావద్దు. తాండాల సమస్యలు అయితే అది చాలా వెనుకబడి ఉన్నాయి. కాబట్టి ఈ సదవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ తాండాలో రోడ్డు గురించి కానీ విద్య గురించి కానీ సంక్షేమ ఫలాల గురించి తెలుసుకొని ఫిర్యాదు అందంగానే వచ్చిన మన నేషనల్ కమిషన్ మెంబర్ హుసేన్ నాయక్ గారికి, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ సార్ గారికి నుంచి బంజారా సేవాలాల్ సంఘం ఆధ్వర్యంలో నేను రవీంద్ర నాయక్ మా సోదరులందరూ నారాయణఖేడ్ నియోజకవర్గంలో 210 గిరిజన తండాలు తిరిగినాం సార్. అప్పుడు విద్య దొరకకుండే, మంచినీటి తాగాలన్న నీళ్ళు దొరకకుండే మేము ఒక అల్లూరి సీతారామరాజు హాస్టల్ అని రెసిడెన్షియల్ హాస్టల్ మన అట్నూరులో నర్సాపూర్లో అక్కడ కూడా నీళ్లు తాగలేని పరిస్థితులు ఉంటే అక్కడ మా పిల్లలు స్వచ్ఛతంగా వచ్చి మా రక్తం అమ్మి మాకు నీళ్ళు దాపండి అని గతంలో ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే అక్కడి నుండి మంజీరా కలెక్షన్ ఇచ్చి అప్పుడు మా స్టేట్మెంట్ చూసి అప్పుడే అధికారులు స్పందించి వాళ్ళకి వాటర్ ఇవ్వడం జరిగింది. అలాంటిది ఈ నారాయణఖేడ్ నియోజకవర్గంలో కూడా గోప్యానాయక్ తాండా నాగల్గిద్ద జీపీలో మేము పోయి కూడా అక్కడ మాకు దొరకలేదు. అక్కడ సెలైన్ బాటిల్ ఎక్కించినాం, మాకు నైలు ఇవ్వండి అని అంటే కూడా అక్కడ స్పందన ఇప్పటి వరకు రాలేదు. మొన్న నుండి నీళ్ళు కొద్ది మార్పు ఉంది, విద్య కూడా మార్పు ఉంది. ఇంకా చాలా ఈ తండాలు ఇంచుమించు 210 తండాల్లో సుమారు 60 తండాల్లో కూడా రోడ్లు లేవు సార్. ఆ లిస్టు ప్రకారం కూడా ఉంది. ఈ నాగల్గిద్ద మండల్ కావచ్చు, మరి సిర్గాపూర్ మండల్, కమిటీ మండల్, కల్లేరు మండల్లో ఆల్మోస్ట్ కంప్లీట్ సార్. నారాయణఖేడ్లో మనూరులో ఒకటే తండా ఉంది. ఆ విధంగా చాలా ఉంది. కానీ మా ఎస్టీ సప్లాన్ నిధులు వేరే దానికి డైవర్షన్ చేసి మా నిధులను దోచుకుంది గతంలో సార్. ఇప్పుడు కూడా ఆ నిధులు మాకు కేటాయిస్తే ఈ తండాలో అనేది రోడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఢిల్లీ నుంచి వచ్చే నిధులు కూడా డైవర్షన్ చేసిన ఘనత అప్పుడు ఉంది సార్. కానీ ఇప్పటికైనా మీరు స్పందించి మా నారాయణఖేడ్ నియోజకవర్గంలో గిరిజన తండాలు రోడ్డు సౌకర్యం కావాలంటే మీరు స్పెషల్ ఇంట్రెస్ట్ చేసి ప్రధానమంత్రి రోడ్ యోజన కింద, సడక్ యోజన కింద మా అధికారులు ఎవరు మీ అధికారుల దగ్గర రిపోర్ట్ తీసుకొని ఈ తండాలో చాలా బ్యాక్వర్డ్ సార్. మైగ్రేషన్ ప్రతి సంవత్సరము చెరుకు నరకడానికి పోతే 10 నుంచి 50 మంది యాక్సిడెంట్లో చనిపోవడం జరుగుతుంది. ఇక ఇండస్ట్రియల్ కూడా ఏర్పాటు చేయాలని ఇంతవరకు కోరుతున్నాం సార్. చాలా మైగ్రేషన్ ఈ తండాలో ఒక్కళ్ళు కూడా ఉండరు. ఈ రోజు ఉన్నారు ఇంతమంది అంటే మీరు వచ్చుతారు కాబట్టి వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వాళ్ళు ఇంతమంది ఉన్నారు సార్. అలాంటివి ఉంది. మీరు కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ నిధులు మన రాష్ట్రంలో కూడా మీరు ఒక సర్క్యులర్ పంపించి ఎస్టీ నిధులు ఎస్టీ తండాలకు కేటాయించాలని మేము కూడా మీకు రిప్రజెంట్ చేస్తాం సార్. తప్పకుండా మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ, మరియు మా ట్రైబల్ వాళ్ళు ఉన్నారు సార్, మైగ్రేషన్ ఉన్నారు. ఇక్కడ చాలా విద్యా వ్యవస్థ కూడా బాగలేదు. కొన్ని హాస్టల్లో వసతులు ఉన్నాయి కానీ సంఖ్య టీచర్లు కానీ ఎస్డబ్ల్యూస్ కానీ లేరు. వారికి కూడా కేటాయించాలి. ఎందుకంటే విద్యతో పాటు మార్పు రావాలంటే విద్య కావాలంటే మనం చదువు చెప్పే సౌకర్యం కల్పించాలని కోరుకుంటూ, ఇప్పుడు ఆర్ఎండ్బి వాళ్ళు 23 తండాలకు టెండర్ అయింది. 12 కోట్లు 13 కోట్లు ఉంది సార్. అదే 10 సంవత్సరాల నుంచి తండాకు వస్తుంటా. వర్షాకాలం జూన్ స్టార్ట్ అయిందంటే జూన్ 6వ తారీఖు నుంచి వీళ్ళ పరిస్థితి అదే. నిజంగా చెప్తున్నా, చాలాసార్లు పిల్లలు నేను ప్రతిసారి అక్కడ నుంచి నేను పోతుంటాను, కానీ పిల్లలు నడుచుకుంటూ వస్తారు. ఎక్కడ నుంచి చెప్తా అంటే ఇక్కడ నుంచి 15 కిలోమీటర్ దూరం నుంచి నడుచుకుంటూ మధ్యలో నడుచుకుంటూ వస్తారు. ఇక్కడ వాగు వచ్చింది అనుకోడు, మన వద్దలు ఉంది కదా అక్కడ, ఆ పంచాయతీలో పండుకోవాలి. వీళ్ళ పరిస్థితి ఇదేనే.
అయితే వీళ్ళకు చాలా సార్లు మేము చెప్పినాం. ఎల్ఎస్పీ లంబాడకుల పోరాట సమితి నేను జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నా. మా ప్రకాశంలో మేమంతా ఇక్కడ చాలా సార్లు వచ్చి మేము ధర్నా చేసినాం. ఏ టీవీ నేను కాదు, టీవీ V6 ప్రతి ఛానల్లో వచ్చింది న్యూస్. ప్రతి ఛానల్లో రోజు రావడం, పేపర్లో రావడం, కానీ పరిష్కారం లేదు. ఏం చేయాలి కలెక్టర్ మేము ప్రజావాణిలో కూడా 2-3 సార్లు ఇచ్చినాం. ధర్నా కూడా పెట్టాం, ఇక్కడ ధర్నా పెట్టినా పట్టించుకోలే. కానీ ఇప్పుడు వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నిజంగా అంటున్నా సార్, ఇటువంటి తాండలు నాగల్గిద మండలంలో కూడా 4-5 ఉన్నాయి. శ్యామ తాండ అయినా, బిక్కెనాయక్ తాండ అని ఉంటుంది, గొప్పనాయక్ తాండ దగ్గర ప్రతి సంవత్సరం 2-3 పాము కాటుతో చనిపోతారు. ఒక మన మచ్చందర్ అని మోహన్ ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు ఇక్కడ కరెంట్ షాట్ తగిలితే తీసుకుపోవాలని అప్పుడే ఇక్కడ చనిపోయాడు. అంబులెన్స్ రాదు. డెలివరీ అయితే కూడా మంచం మీద తీసుకుపోవాల్సిన పరిస్థితి. డెలివరీ ఒక పేషెంట్ ఇప్పుడు డెలివరీ అయిన పరిస్థితి, అంబులెన్స్ రాదు, వర్షం ఉంది, వాగు వస్తుంది, ఏం చేయాలి? మంచం మీద తీసుకొని పోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా మా అన్నగారు వచ్చారు, అధికారులు అందరూ వచ్చారు కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మేమన్నా ఏం చేసినా కానీ అన్న వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ రోడ్డుకు అతి తొందరగా ఈ పరిష్కారం కావాలి. ఇటువంటి తాండాలు చాలా ఉన్నాయి. 210 తాండాల్లో మ్యాక్సిమం లేదంటే 30 నుంచి 40 తాండాల పరిస్థితి సేమ్ ఉంది. ఇప్పుడు టీచర్లు రావాలంటే టీచర్ ఎక్కడి నుంచి వస్తారు? ఒక మాట వాగు వచ్చిందనుకో టీచర్లు వస్తారా సార్? రాలేరు. ఎక్కడి నుంచి రావాలి వాళ్ళు? వాగు వస్తారు, పెద్దగా కొట్టుకొని పోతారు. ఇద్దరు కొట్టుకొని పోయినారు ఒకసారి, అక్కడ తాడుతో గుంజి తీసుకొని వచ్చారు. అలాంటి ఘోరమైన పరిస్థితి ఉంది కాబట్టి మేము ఎన్నో పోరాటాలు చేసినాము. దాని తర్వాత తొందరగా పరిష్కారం కావాలని మా అన్నగారికి మేము వేడుకుంటున్నాము. తాండవాసులు కూడా అందరూ అదే ఆశతో ఎదురు చూస్తున్నారు కాబట్టి తొందరగా అది పరిష్కారం కావాలని కోరుకుంటున్నాం. చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. వాళ్ళతో పాటు ఇంతమంది అధికారులు అందరూ వచ్చారు కాబట్టి అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ తాండా సమస్య రోడ్డు గురించి అయితే సార్ చాలా రోజుల నుంచి ఉన్నది. మామూలుగా చిన్న దారి ఉండే, ఒకటి బస్సులు పోయే దారినే ఉండే. అప్పటి నుంచి ఫార్మేషన్ రోడ్ వేస్తే ఇప్పుడు దాకా దాకా వచ్చింది. అది వాగ సమస్య అయితే ఎంత మీడియా వాళ్ళు అయితే మాకు చాలా సపోర్ట్ చేసారు. వాళ్ళకి అయితే ధన్యవాదాలు చెప్తున్నా. ఎన్నిసార్లు కూడా పేపర్లో కానీ దాంట్లో కానీ హైలైట్ అయితే అప్పుడు RMP దాంట్లో శాంక్షన్ కావడం జరిగింది. అదేవిధంగా సార్ విద్యుత్ సమస్య అయితే చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ విద్యుత్ సమస్య గురించి మీరు వెంటనే దీని గురించి యాక్షన్ తీసుకోవాలి. పోల్స్ కావాలి సార్. డ్యామేజ్ వైర్ సార్, గాలి కొడితే వర్షం పడితే వైర్లు తెగి టీన్ల మీద పడిపోతున్నాయి. అది ఒకటి. అది మాకు ఇప్పుడు ఈ కాలంలో వర్షాకాలం లేదు కాబట్టి వాకి తక్కువ నీళ్ళు ఉంది. లేకపోతే ఎప్పటికీ 2 నుంచి 3 ఫీట్ వాటర్ వెళ్తూనే ఉంటుంది. కానీ చాలా సమస్యలు ఉన్నాయి. మాకు నారాయణఖేడ్ DSP సార్ వచ్చి ఛత్రి వేసుకొని ఒక ట్రాక్టర్ మీద వచ్చిండు సార్. వెంకటరెడ్డి సార్ SI ఉండే, ఇప్పుడు CI గారు సార్. అయితే ఛత్రి వేసుకొని ట్రాక్టర్ మీద వచ్చి కూర్చున్నారు. కానీ దాటకండి, అట్టే ఉండండి అన్నట్లా అలాంటి పరిస్థితులు కూడా చూసినాం. అలాంటి చాలా బాగా ఘోరంగా ఉంది సార్. దీని గురించి పరిష్కారం చేయాలి. ఈ రోడ్ సమస్య అయితే వెంటనే టెండర్ పిలిపించి ఏదో ఒకటి సాల్వ్ చేయాలి అని నేను తెలుపుతూ ధన్యవాదాలు చెప్తున్నాను. హుస్సేన్ అన్న అనేక పోరాటాలు, అనేక సమస్యల మీద అవగాహన ఉన్నది ఆయనకు. भैया याड़ी खाएंगे तो लोली मत करो जरा 3 मिनट बेसो भैया घणो मोटो పోరాటం करमेलो छे लड़ाई मारमेलो छे गवर्नमेंट थी आज होती घणो ఉద్యమకారుడు छे भैया ఉద్యమకారుడు చాలా అన్ని సమస్యల మీద అన్ని అవగాహన ఉన్నది పూర్తి సమాచారం ఉంటుంది ఆయన దగ్గర కాబట్టి ఢిల్లీ నుంచి వచ్చినట్టే కూడా ఆయన మన జాతి ముద్దు బిడ్డ ఇక్కడే మన పక్కన వరంగల్ జిల్లా హన్మకొండ వాసి అన్న చాలా రోజు నుంచి అనేక ఉద్యమాలు తర్వాత ఎవరేం చేస్తారు అనేది జాతి మీద తర్వాత ఈ ఎస్టీ ట్రైబల్ లో గోండు కోయ ఆదివాసుల మీద కూడా అవగాహన ఉంటుంది చాలా మంచి సబ్జెక్ట్ ఉంటుంది ఆయన దగ్గర ఆయన ఢిల్లీ స్థాయిలో పోయినంటే మన జాతి గౌరవకారణం కాబట్టి మీరు అందరూ కూడా ఒకసారి ఆయనకు సపోర్ట్లతోని మనం తాండకు రావడం ఇది చరిత్ర 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఏ కమిషన్ కూడా ఈ తాండాలకు రాలే కానీ ఒక కమిషన్ మెంబర్ గా రావడం అనేది మన నారాయణఖేడ్ చరిత్రలో ఒక లిఖించక విషయం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇలాంటి నాయకులు ఇలాంటి కమిషన్ మెంబర్లు జాతికి పేరుకే ఎస్టీ కమిషన్లు కానీ ఇలాంటి నాయకుడు మన తాండకు రావడం అంటే మన అదృష్టంగా మనం భావిస్తా ఉన్నాం ఈ రోజు మీరు రావడం అన్న మాకు చాలా అంటే చాలా సంతోషకరం ఈ రోజు మీరు వచ్చిరంటే ఆ తాండా రోడ్డు ఎటనో పోని కానీ మీరు వచ్చిన సంతోషమే ఎక్కువ ఉందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి తాండాలు మా నారాయణఖేడ్ ప్రాంతంలో మా రమేష్ అన్న కానీ మా రవీంద్ర అన్న కానీ మా సురేష్ కానీ చెప్పారు
కానీ ఆ విషయాలు మీకు చెప్పకుండా నిజంగా ఇక్కడ తండాలకు రోడ్ వేయాలని నాట్లేస్తే గతంలో ఉన్నటువంటి అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ మా మీద కేసులు పెట్టు అని చెప్తే అన్నారు. కానీ మా ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు వాళ్ళు అన్నారు, వాళ్ళు నిజాయితీగా రాజ్యాంగం బద్దంగా ఆర్టికల్లో ఏముందో అదే మాట్లాడారు కాబట్టి వాళ్ళ మీద మేము కేసు పెట్టామని చెప్పినటువంటి ఘనత పోలీసు వాళ్ళది ఉన్నది. కాబట్టి మేము నిజాయితీగా ధర్నా చేసాం, అయినా వాళ్ళు పట్టించుకోలే. ఇవాళ మీరు వచ్చిరంటే దీనికి కారణం మా రాహుల్. ఎక్కడున్నా ఆ రాహుల్ కూడా మనం గట్టిగా ఒకసారి సపోర్ట్లు కొట్టాలి. ఎందుకంటే ఆ రాహుల్ ఒక ఫిర్యాదు చేసి ఈరోజు వాళ్ళ బ్రదర్ చనిపోయిన ఆయన చాలా బాధరా. ఆ రోజు మేము వచ్చి అక్కడ ధర్నా చేపిస్తే కావాలని చెప్పేసి మా మీద వీళ్ళు కావాలని చెప్పేసి రాజకీయాల కోసం ధర్నా చేస్తున్నారు, రాజకీయాల కోసం నాట్లేస్తున్నారు అంటారు. మేమేమో ఎమ్మెల్యే పోటీ చేసామా? అప్పుడు చేయలేం. తర్వాత ఎందుకు చేసామంటే పోటీ ఎందుకు చేసాం, మా జాతి సమస్యను అక్కడ చెప్పాలని చెప్పేసి పోటీ చేసాం తప్ప ఏదో విషయంలో కాదు. కాబట్టి అధికారులు మనముంటే మనం పరిష్కారం చేస్తామని ఒక ఆలోచన మాలో ఉండే. కాబట్టి తప్పకుండా అన్న మీరు వచ్చిరంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఆఫీసర్లు కానీ మన తాండా సమస్య ఖచ్చితంగా పరిష్కారం అవుతుందని ఒక నమ్మకం, భరోసా, బాధ్యత వాళ్ళకు ఉంది. కాబట్టి మీరు ఆ దిశగా పనిచేయాలని తెలియజేస్తూ ఇక్కడ వర్షం వస్తుంది కాబట్టి అన్నగారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. తెలుసుకుంటూ సార్ మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని నోట్ చేసుకొని తప్పకుండా పరిష్కారం అయ్యే విధంగా చూస్తాం సార్. ఎవరైతే పోటీ మీడియా మిత్రులు శ్రమపడ్డారు, చాలాసార్లు చెప్పిరంట మీరు. అయినా ఇక్కడున్న రాజకీయ నాయకులకైనా అధికారులకు చలనం లేకపోవడం ఉండొచ్చు, సిగ్గుచేటు ఉండొచ్చు వీళ్ళకు. ఎందుకంటే మాట అనకూడదు, ఇంత పెద్ద వర్డ్ చెప్పడం చాలా బాధాకరమైన. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా ఇప్పటికీ కూడా రోడ్డు లేని తాండాలు ఉన్నాయని చాలామంది అంటుండే. బంగారు తెలంగాణ అయింది, బంగారం ఏదో అయిపోయింది అని అన్నారు కదా నాయకులు, అంటుంటారు, చెప్తుంటారు కదా. ఇప్పుడు మీరు ఇలా చూసిరు, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ NCST ఈ ఫిర్యాదు రావడం జరిగింది. సంగారెడ్డి జిల్లాలోని కొన్ని తాండాలు, గ్రామాలలో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి కంప్లైంట్ వస్తే నేను రావడం జరిగింది. కానీ వాళ్ళు రాసిన దానికన్నా అధ్వానంగా ఉంది నిద్రమా. ఇవాళ అధికారులు చాలామంది రావడం జరిగింది. ఇదే సందర్భంగా మిత్రులు కూడా రావడం జరిగింది, మీరు కూడా చూసుడు జరిగింది, నేను చూడడం జరిగింది. కానీ చాలా సిగ్గుచేటు బాస్, ఈడ ఉన్న కొంతమంది అధికారులు లేదు, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు సిగ్గు శరం లేకుండా తిరుగుతున్నారు. పనులు చేయాలనే సోయి మర్చిపోయారు, ఓట్లు వేయించుకుంటారు, పనులు చేయడం మానేస్తారు. కొంత ఏది కాంట్రాక్టర్ల లోపం ఉంది సార్, కాంట్రాక్టర్లు రావట్లేదు సార్ అంటున్నారు. ఎవరైనా పని కావాలని కోరుకొని తిరిగేటోళ్ళు కాంట్రాక్టర్లకు పైసలు కాకపోయినప్పుడు, పైసలు రానప్పుడు ఏ కాంట్రాక్టర్ మాత్రం పని చేస్తాడండి? రాష్ట్రం మొత్తం అదే పరిస్థితి. పక్క రాష్ట్రాలు చూస్తే మిగులు బడ్జెటు, కాంట్రాక్టర్లకు ముందే డబ్బులు ఇచ్చి ఇంకా కొత్త పని చేయమని అడుగుతారు. ఉరికి మన రాష్ట్రాల్లో ఉన్న కాంట్రాక్టర్లు పక్క రాష్ట్రాల్లో పోయి పనిచేస్తారు, కానీ మన రాష్ట్రాల్లో పనిచేయకపోవడం అనేది చాలా బాధాకరం. వీళ్ళకి ఇప్పుడు కొత్త ప్రతిపాదన వచ్చిందంట, గత ప్రభుత్వంలో చేసిన అప్పులు ఇప్పుడు కనుక కట్టాలంటే కమిషన్లు ఇవ్వాలంట. ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్లకి, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకి ఈ మాట నేనే స్వయంగా ఒక కమిషన్గా, ఒక కోర్టు పరిధిలో ఉన్న ఒక జడ్జి హోదాలో ఉండి నేను మాట్లాడడం నాకే బాధేస్తుంది. నేను కొన్ని పేపర్లు పంపిస్తే చాలా గరీబ్ బిడ్డలు, ఎస్టీ బిడ్డలు కూడా కాంట్రాక్టర్లకు ఉండడం, ఆ కాంట్రాక్టర్లకు పనులు కావట్లేవు. కొంతమంది సర్పంచులు కంప్లైంట్లు వేయడం, కొంతమంది గరీబోళ్ళు కూడా కంప్లైంట్లు వేయడం, సార్ మాకు బిల్లులు రావట్లేవు, సకాలంలో మేము అప్పుల పాలై ఊరేసుకునే పరిస్థితి వచ్చింది సార్ అని చెప్పి పంపిస్తే ఇవాళ కూడా వాళ్ళకు కూడా ఈడ చెప్పడం వింటారు, కానీ అవతల పోయి కమిషన్లు అడుగుతున్నారంట 15%, 20%. ఏందా ఇది? ప్రజలకు పని చేయమని చెప్తారు, అందుకనేమో ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ దొరకట్లేదు. మేము టెండర్ ఇద్దామంటే ఎవరు రావట్లేదు సార్ అంటే, కాల్ ఫార్వర్డ్ ఎవరు రావట్లేదు అంటే కారణం అది ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పుడున్న అధికారులు అని ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ముందు సోయి తెచ్చుకొని ప్రజలకు పనిచేస్తా అని వచ్చిరు. ప్రజలకు గతంలో ప్రభుత్వం చేసిన దరిద్రాన్ని పారదోర్చి నీతిమైనదైన పాలన సమర్థంగా చేస్తా అని చెప్పిన వాగ్దానం ఇచ్చి వచ్చిరు.
ముందు మీకు సోయి పెట్టుకొని గతంలో అప్పుల పాలైన అధికారులు ఏది కాంట్రాక్టర్లకైనా మిగతా వాళ్ళకైనా డబ్బులు సరిగా ఇస్తే మీ పనులు కూడా చకచకా అవుతాయని నేను కోరుకుంటున్నా. అలాగే ఇయని పక్షాన కూడా రాబోయే కాలంలో మీరు కూడా చరిత్రహీనులు అవుతారు. కాబట్టి మిత్రమా, మా మీడియా ద్వారా మీరు చెప్తున్న ప్రధానమైన అంశం ఇది. అలాగే ఇక్కడున్న గైరాన్ తండాలో ఉన్న రోడ్డు చూసా, ఖచ్చితంగా ఇప్పుడు అధికారులు చెప్తున్నారు చేస్తా అని. చేయకపోతే కోట్ల చుట్టూ కమిషన్ల చుట్టూ ఢిల్లీ చుట్టూ తిరగాల్సి వస్తుంది. కాబట్టి తక్షణమే 3 నెలల్లో ఈ రోడ్డు కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది. అలాగే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కూడా ఉంది అండ్ మిగతా చాలా ఇష్యూస్ ఉన్నాయి. మిత్రమా ఆల్రెడీ విన్నారు, కానీ మీరు కూడా కొంచెం వెలుగులో తెస్తున్నారు. ఇంకా కొంచెం గట్టిగా ప్రశ్నిస్తే బాగుంటుందని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. నా పేరు వడిత్య రాహుల్. మా విలేజ్ వచ్చేసి గైరాన్ తండా, బంగల్, పోస్ట్ వచ్చేసి వాసర్, మండల్ వచ్చేసి సిద్ధాపూర్, డిస్టిక్ వచ్చేసి సంగారెడ్డి, తెలంగాణ. మా విలేజ్కి ఇప్పుడు వరకు రోడ్ అండ్ హాస్పిటల్స్ అండ్ చిన్న చిన్న ఫెసిలిటీస్ ఇప్పుడు వరకు మాకు ఏ సౌకర్యాలు అలాంటివి ఏం లేకుండా మేము ఆ విలేజ్లో నివసిస్తున్నాం. చాలామంది ఉన్నారు. అండ్ నేను ఈ మ్యాటర్ని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాను. మేము ఎమ్మెల్యేస్, ఎంపీ అందరికీ అడిగి మా విలేజ్ వాళ్ళు అండ్ 30-40 ఇయర్స్ నుంచి ప్రతిసారి రోడ్ వేస్తాము ఇది వేస్తామని చెప్తున్నారు. బట్ ఎలాంటి డెవలప్మెంట్ అనేది లేదు. అండ్ ఇలాంటి మేము ఈ తాండాలో ఉండి మేము చదువుకోవడానికి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మా విలేజ్ ముందు, మా తాండా ముందు పెద్ద వాగు ఉంటుంది, దాటలాంటి వర్షాకాలంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఈ మ్యాటర్, ఈ ప్రాబ్లం వచ్చేసి నేను నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు దీని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అండ్ వాళ్ళు కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్స్ అండ్ అందరికీ వాళ్ళు లెటర్ ఫార్వర్డ్ చేయడము, వాళ్ళకి పిలవడము ఢిల్లీకి. అండ్ తర్వాత వీళ్ళు అటెండ్ అవ్వకపోవడము అండ్ తర్వాత కమిషన్ నాతో మాట చెప్పడం, అంటే ప్రామిస్ చేయడం, మీ విలేజ్కి వచ్చి నేను చెక్ చేస్తాను, ఎంత ఫ్యాక్ట్, ఎంత నిజం, ఎంత అబద్ధం అనేది విషయాలు అన్నీ తెలుసుకున్న తర్వాత ఈరోజు శ్రీ జాటోత్ హుస్సేన్ నాయక్ సార్, అతను కమిషన్ మెంబర్ అండ్ అతను మా విలేజ్కి ఈరోజు విజిట్ చేయడం మాకు చాలా ముఖ్యమైన అండ్ చాలా సంతోషకరమైన విషయం మాకు. అండ్ అతను చాలా మంచి పనులు చేశారు. అండ్ మాకు నమ్మకం ఏంటంటే మా విలేజ్కి రోడ్ అండ్ హాస్పిటల్ అండ్ చిన్న చిన్న ఫెసిలిటీస్ వీళ్ళు అన్నీ మా విలేజ్కి అందుబాటులో ఉండేటట్టు చేస్తారని నా యొక్క మనవి. అండ్ అందరికీ ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయాలి అండ్ అందరూ కలిసి పని చేయాలి. అండ్ మేము తాండాలో నివసించే బంజారాస్ అండ్ మాకు ఎలాంటి ఇబ్బందులు ఏమున్నా ఎవరు హెల్ప్ చేయడం కానీ, ఎవరు ఏం చేయడం కానీ ఎవరు మాకు సహకరించరు. అండ్ ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. అందుకే నేను Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.